వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే ఒక అరుదైన చట్టపరమైనటువంటి చర్యకు శ్రీకారం చుట్టారు. గూగుల్ ప్లే స్టోర్ మనందరికీ తెలిసిందే. గూగుల్కి సంబంధించి ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి అప్లికేషన్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ ఉంటుంది. సో దాంట్లో అందుబాటులో ఉన్నటువంటి చెప్తున్నటువంటి నకిలీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాప్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయల మోసాలు జరిగాయని బాధితులు దీని మీద ఫిర్యాదు చేశారు. సో బాధితులు దీని మీద ఫిర్యాదు చేయడంతో విచారణలో భాగంగా గూగుల్ ఇండియా విభాగాధిపతిని కూడా ఇందులో ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ భారత విభాగానికి చెందిన అత్యున్నత అధికారి పేరు ఇప్పుడు ఈ క్రిమినల్ కేసులో ప్రస్తావనకు రావడం అనేది ఇటు ఐటీ అలాగే కార్పొరేట్ రంగాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చకు కూడా దారితీసింది. సో పోలీసులు అందించినటువంటి వివరాల ప్రకారం ఒక ముగ్గురు బాధితులు 7 లక్షల నుంచి 24.37 లక్షల వరకు కూడా నష్టపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఫోటోలు, వాట్సాప్ సందేశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పెట్టుబడి అవకాశాల పేరుతో వచ్చిన ప్రచారాన్ని నమ్మి బాధితులు వాళ్ళు పంపించినటువంటి లింకుల ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న యాప్లను డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఆ యాప్లు గూగుల్ అధికారిక ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉండడంతో వాటిని నమ్మి పెట్టుబడులు పెట్టామని చెప్పి కూడా యాప్లను ప్లే స్టోర్లో అనుమతించే ప్రక్రియలో తగినటువంటి తనిఖీలు కూడా జరగలేదు అంటే ఇక్కడ బాధితులు ఆరోపించారు. అలాగే దీంట్లో ఇప్పుడు సెక్షన్ 79(3) చాలా కీలకంగా ఉంది. ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేపట్టినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్లు 66C, 66Dలతో పాటు భారతీయ న్యాయ సంహితలోని మోసం, ఫోర్జరీకి సంబంధించినటువంటి నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. సో పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ మోసపూరితమైనటువంటి యాప్స్ని ప్లే స్టోర్ నుంచి తొలగించాలి అని చెప్పి గూగుల్కి నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే నోటీసుల అనంతరం కూడా చట్టపరమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో విఫలమైతే ఐటీ చట్టంలో సెక్షన్ 79(3) ప్రకారం మధ్యవర్తి అంటే ఇంటర్మీడియరీగా లభించే చట్టపరమైనటువంటి రక్షణ మీద ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా ఉంది అని చెప్పని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే ఈ అంశంలో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక పాయింట్, ఈ కేసు ఒక పెద్ద క్వశ్చన్ని మన ముందుకు తీసుకొచ్చింది. కోట్లాది మంది భారతీయులు ప్రతిరోజు ప్లే స్టోర్లోని యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే ఒక యాప్ని అధికారిక యాప్ స్టోర్లో ఉందనే కారణంతో అది పూర్తిగా సురక్షితమని మనం భావించవచ్చా? యాప్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ప్లాట్ఫామ్స్ బాధ్యత ఎంత ఉంది, వినియోగదారుల బాధ్యత ఎంత అనే అంశాల మీదే ఈ కేసు ఇప్పుడు న్యాయపరమైనటువంటి ఒక భారీ చర్చకే దారితీయబోతోంది. ఇక్కడ పోలీసులు చెప్పేది చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక ప్రజలకి. వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా దీని ద్వారా వచ్చే పెట్టుబడి లింకుల్ని గుడ్డిగా నమ్మొద్దు అని సూచించారు. ప్లే స్టోర్లో యాప్ కనిపించినా సరే ఆ సంస్థకి సెబీ అనుమతి ఉందా లేదా, కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలు ఏంటి, సమీక్షలు నిజమైనవా కాదా, అధికారిక వెబ్సైట్ ఉందా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసే ముందు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా పరిశీలించాల్సిందే అని సూచించారు. ఈ కేసులో గూగుల్ ఇండియా ప్రతిస్పందన, దర్యాప్తులో వెలుగు వచ్చేటువంటి సాంకేతిక ఆధారాలు, కోర్టుల పరిశీలన ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద బాధ్యతపై ఒక కీలకమైనటువంటి న్యాయ ప్రమాణాలని నిర్దేశించే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. సో యాప్ స్టోర్ యాపిల్ది కావచ్చు, ప్లే స్టోర్ గూగుల్ది కావచ్చు, దేని నుంచి అయినా సరే అడదిడ్డంగా మాకు నచ్చింది పర్వాలేదు అనుకుని యాప్ని ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటున్నారా, జాగ్రత్త. అది ఏ రకంగా అయినా సరే మనల్ని ఇబ్బంది పెట్టేలాగే ఉంటుంది తప్పితే ఏం కాదు. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ మధ్యన డేటింగ్ యాప్స్ అని చెప్పి వస్తున్నాయి. ఏముంది, మీరు జస్ట్ ₹1 కడితే చాలు మీకు కావాల్సిన వాళ్ళతో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఏదైనా మాట్లాడుకోవచ్చు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, గూగుల్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే మన ముందుకు ఆ వీడియోలు షార్ట్స్ రూపంలో వచ్చేస్తున్నాయి. అన్నీ యానిమేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేది. పొరపాటున కనుక అవి నమ్మి మీరేమన్నా వేలెట్టారా అంతే. సో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. మనం ఒకటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. లేదు అంటే అంతే. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా చేయాల్సినటువంటి పని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది. వాళ్ళకి ఆ హక్కు లేదు ఓపెన్గా చెప్పాలంటే. మనం ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి, ఈఎంఐలకు కన్వర్ట్ చేసుకుంటాం, ఈఎంఐలు కట్టాలి. పొరపాటున ఒక 3 నెలలు కట్టిన తర్వాత 4వ నెల కట్టలేకపోయాం, ముందు మనకు ఫోన్ చేస్తారు. మామూలుగా అయితే మనం నంబర్ ఇస్తాం, అలాగే షూరిటీ నెంబర్ ఇంకెవరైనా ఉన్నారా రిఫరెన్స్ అని, అమ్మదో, నాన్నదో, తమ్ముడిదో, అన్నయ్యదో ఎవరో ఒకళ్ళది మనం ఇస్తాం. అలాగే ఒక ఫ్రెండ్ నెంబర్ ఇస్తాం. ఎక్కడైనా పని చేస్తున్నాం అంటే మీ ఆఫీస్లో కూడా ఒక రిఫరెన్స్ నెంబర్ కావాలని చెప్తారు. సో ఓవరాల్గా ఒక 5 నెంబర్లు ఇచ్చామని అనుకుందాం. ఒకవేళ మనం కనుక డబ్బులు కట్టలేదు అంటే ఈ 5గురిలో ఎవరో ఒకళ్ళకి
సార్ ఇలాగ లోన్ తీసుకున్నారు, మీరు రెఫరెన్స్ నెంబర్ మీరు ఇచ్చారు, అతనేమో ఫోన్ ఎత్తడం లేదు, ఈఎంఐ ఇలా అయ్యింది అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, మనం ఇబ్బంది పడక్కర్లేదు. కానీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేదన్న లోన్కి సంబంధించి ప్రైవేట్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానికి యాప్ పర్మిషన్స్ అని ఉంటాయి. యాప్ పర్మిషన్స్లో వాళ్ళు అడుగుతారు క్లియర్గా, మీ గ్యాలరీ యాక్సెస్ చేయాలి, ఎందుకు అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఫైన్. మీ కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలి, ఇక్కడే ఉంది అసలుది. మనం వాళ్ళకి ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చామా, అవుట్. ఎందుకంటే నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో లోన్ తీసుకున్నాను గతంలో, ఎప్పుడు 2019 ఆ మూమెంట్లో లోన్ తీసుకున్నా. 24 నెలలు ఈఎంఐ పెట్టుకున్నా. 24 నెలలు ఆల్మోస్ట్ దాదాపుగా కట్టేసా. ఒక్కదానికి నేను కట్టలా. కరోనా టైంలో అయితే దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు అసలు ఎక్కడ కట్టడానికి కూడా లేదు కదా, అప్పుడు మొదలెట్టారండి ఫోన్ కాల్స్. ఎవరెవరికి వెళ్ళేది తెలుసా? నా ఫోన్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా, ముందుగా ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, తాతయ్యకి, నానమ్మకి, పిన్ని బాబాయిలు వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా, ఇంకా రిలేటివ్స్ అని లేదు, ఫ్రెండ్స్ లేదు. కొంతమంది అయితే అప్పటికి ఇంకా ఈ ఫీల్డ్లో ఇంకా నిలదొక్కుంటున్నాను కాబట్టి నాకున్న కాంటాక్ట్స్ కూడా చాలా తక్కువ, బట్ కొన్ని బలమైన కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళని మామూలుగా మనం రీచ్ అవ్వడానికే ఆ పర్టికులర్ మూమెంట్లో అసలు అపాయింట్మెంట్లు దొరకవు. అలాంటి వాళ్ళ నంబర్లు ఉన్నాయి. ఎప్పుడన్నా ఫోన్ చేసి, సార్ ఇగో ఇలా ఉంది, దీని మీద ఏమైనా మాట్లాడడానికి ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇది అడగడానికి ఉంటుంది. ఆఖరికి వాళ్ళకి కూడా ఫోన్లు వెళ్ళిపోయాయి, వాళ్ళ పర్సనల్ నెంబర్స్కి వెళ్ళిపోయి, ఇలా సో అండ్ సో ఇలా లోన్ తీసుకున్నాడు, ఏమనుకుంటున్నారు మీరు, అది ఇది అని మాట్లాడితే అప్పుడు చాలా క్లియర్గా చెప్పాలి, లీగల్ ఒపీనియన్ తీసుకొని చెప్పా వాళ్ళకి. సార్ ఈ యాప్ నుంచి అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, వీళ్ళకి రెఫరెన్స్ నెంబర్లో 5 అడుగుతారు. ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో మేనేజర్దో, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొలీగ్దో అడుగుతారు. ఫ్యామిలీలు ఖచ్చితంగా ఒకళ్ళది అడుగుతారు, ఫ్రెండ్ది ఒకళ్ళది అడుగుతారు, ఆల్టర్నేట్ నెంబర్ ఒకటి అడుగుతారు, నాది పర్సనల్ నెంబర్ ఎలాగో ఉంటుంది తీసుకునేది. ఈ 5 కాకుండా మరి మిగతా వాళ్ళందరికీ కాల్స్ వెళ్తున్నాయంటే అది ఇల్లీగల్ కాదా, అసలు వీళ్ళకి యాక్సెస్ ఎందుకు ఇవ్వాలి? ఇది యాక్సెస్ ఇవ్వకపోతే అప్లికేషన్ అక్కడ ఆగిపోద్ది, లోన్ కూడా ముందుకు వెళ్ళడానికి ఉండదు. సో ఇలాంటి అల్గరిథం పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు. ఇలాగ మొత్తం కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్కెటింగ్ అని ఇంకోటి అనేది చేసుకుంటూ వెళ్తున్నారు, విచ్ వాజ్ అ ఫ్రాడ్, కంప్లీట్లీ ఇల్లీగల్. నేను అదే చెప్పాను, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీ మీద. ఇంకొకసారి ఎవరికైనా కాల్ వెళ్ళింది అంటే, మీరు అసలు నా కాంటాక్ట్స్, నా గ్యాలరీ ఎందుకు యాక్సెస్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, మీరు అంటే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పని అక్కడి నుంచి వాళ్ళ లీగల్ హెడ్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే దెబ్బకి దిగొచ్చారు. అప్పుడే అసలు లీగల్గా కేసు పెట్టాలి ఆ యాప్ మీద. దాని తర్వాత తెలిసింది ఏంటంటే అలాంటివి కొన్ని వేల అప్లికేషన్స్ ఉన్నాయి ప్లేస్టోర్లోనే. చాలామంది ఇబ్బంది పడతారు, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా. సో అలాగా ఇక్కడ పర్టికులర్గా ఇలా బయట నుంచి వచ్చింది లింకు, యాప్ స్టోర్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, ఇది చేసామంటే ఇప్పుడు పోయింది 24 లక్షలు పోగొట్టుకున్నారు ఒకళ్ళు, 7 లక్షలు పోగొట్టుకున్నారు ఒకళ్ళు, మొత్తం 3 ఉన్నారు. ఇప్పుడు గూగుల్ని దాంట్లో పెట్టారు. మీరు అసలు ఎవరికి ఇస్తున్నారు, మీరు వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉందా, సెబీ నుంచి పర్మిషన్ ఉందా, మీరు ఏమైనా అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు లేఖ రాశారా, ఫలానా కంపెనీ ఇలా ఉంది, వీళ్ళది ట్రస్ట్ వర్తీనా, ఫైనాన్స్లో ప్రైవేట్ ఫైనాన్స్ అంటున్నారు, మరి దీనికి ఏమన్నా రికగ్నిషన్ ఇవన్నీ ఉన్నాయా అని అసలు గూగుల్ రాసిందని ఇప్పుడు అడుగుతారు ఖచ్చితంగా. సో గూగుల్ కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో మేము చాలా పద్ధతిగా కేర్ తీసుకొని మరి ఇగో దీనికి ఇవి ఉన్నాయి అని చెప్పి ఇస్తున్నాం తప్ప అన్రిజిస్టర్డ్ మోసపూరితమైనటువంటి యాప్స్ మేము పెట్టడం లేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు ఇది దేనికైనా వర్తిస్తుందండి, ఏ యాప్కైనా వర్తిస్తుంది. మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెడుతున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలి, లేదు అంటే ఎక్కడో అక్కడ ఇబ్బంది పడడం అయితే తప్పదు. సో తస్మాత్ జాగ్రత్త. దీని మీద మీ సూచనలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.